ఆదిశంకరాచార్యుల వారు సన్యాస ఆశ్రమాన్ని స్వీకరించి తన ఆప్తులు అయిన వాళ్ళు అందరినీ కూడా వదిలి వెళ్ళిపోయే ముందు తల్లి ఆర్యాంబ చాలా బాధపడింది. శంకర, నువ్వు నాకు ఏకైక పుత్రుడివి కదా, నన్ను వదిలి వెళ్ళిపోతున్నావు. ఆఖరి క్షణాల్లో నాకు ఎవరున్నారు, నాకు దిక్కెవరు అని దీనంగా ప్రశ్నించింది ఆర్యాంబ. అమ్మా అన్నాడు శంకరుడు. అమ్మా, ఏ సమయమైనా సరే నువ్వు తలుచుకుంటే చాలు, నీ ముందు ఉంటాను అన్నాడు శంకరుడు. భగవత్పాదులు శంకరాచార్యుల వారి తల్లికి ఆర్యాంబకు మరణకాలం సమీపించింది. మూసిన కళ్ళు తెరవనే లేవు. నేను తలచిన వెంటనే వస్తానన్నాడే శంకరుడు అని మనసులోనే తలుచుకుంటూ ఉంది ఆర్యాంబ. తల్లి తలుచుకుంటూ ఉన్నది అన్న విషయం ఆదిశంకరుల వారు గ్రహించారు. వెంటనే శ్రీకృష్ణుని ధ్యానించారు. శ్రీకృష్ణుడు ఏం కావాలా అని అడిగాడు. కురుపితామహుడు భీష్మాచార్యునికి మోక్షము ఇచ్చినట్లుగా నా మాతృమూర్తికి మోక్షాన్ని ప్రసాదించు అని వేడుకున్నాడు శంకరాచార్యుల వారు. ఆర్యాంబ తలచుకుంటే శంకరుడు వస్తానన్నాడే అని తపిస్తూ ఉన్న సమయంలో అక్కడికి ఎవరో వస్తున్నటువంటి అలికిడయింది. కళ్ళు కూడా తెరవలేని స్థితిలో ఉన్నటువంటి ఆర్యాంబ చటుక్కుని లేచింది. శంకరా అంటూ అక్కడికి వచ్చినటువంటి ఒక పసి బాలుని గట్టిగా హృదయానికి హత్తుకుంది ఆర్యాంబ. బాలుని ఒంటి నిండా ఉన్నటువంటి ఆభరణాలను గమనించినటువంటి ఆర్యాంబ, శంకరుడు సన్యాసి కదా, మరి ఈ ఆభరణాలు ఎలా వచ్చాయి అని అనుకున్నది. బరువెక్కినటువంటి కనురెప్పలను మెల్లిగా తెరచి చూసింది ఆర్యాంబ. అక్కడ తను ప్రతిరోజు పూజించేటువంటి గురువాయూరు శ్రీకృష్ణుడు సాక్షాత్కరించి నిలిచి ఉండటం గమనించింది. గురువాయూరప్పని చూసినటువంటి ఆ ఆనందంతో ఆర్యాంబ, అప్పా నోరు తెరిచి నీ నామ జపం చేసే శక్తి కూడా లేని ఈ దీనురాలి ఆఖరి క్షణాల్లో నన్ను చూసేందుకు వచ్చావా కృష్ణ అని మెల్లగా గద్గద స్వరంతో పలికింది. వెంటనే శ్రీకృష్ణ అన్నాడు, నీ పుత్రుని ఆదేశం రాకుండా ఉండగలనా, అమ్మను చూడకుండా ఉండగలనా అని చిరునవ్వులు చిందిస్తూ అన్నాడు. అదే సమయానికి శంకరాచార్యుల వారు కూడా అక్కడికి వచ్చారు. ఉప్పొంగిపోయినటువంటి ఆనందంతో ఆ మాతృమూర్తి శంకరునితో అన్నది, నాయన, నా భాగ్యము ఏమని చెప్పను, నిన్ను పుత్రునిగా పొంది నేను తరించాను. సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుణ్ణే నా ముందు నిలబెట్టావు కదా శంకర అని కన్నీళ్లు కార్చింది. గోపాలుడి నేను నిలబెట్టమేమిటి, నేను జన్మించింది మొదలు నీవు నా కోసం పడ్డ శ్రమకు కష్టాలకు బదులుగా నేను ఏమీ చేయలేకపోయినాను. సాక్షాత్ భగవంతుడే మానవ రూపంలో పుట్టినా మాతృప్రేమకు సాటిగా ఎంతటి సేవ చేసినా కన్న తల్లి రుణం అణువంతైనా తీరదు. నేనైనా అంతే. నేను చేయగలిగిందంతా నీ దివ్య చరణాలకు హృదయపూర్వకమైనటువంటి సాష్టాంగ ప్రణామం ఒక్కటే అని మాతృదేవత పాదాల ముందు
మోకరిల్లారు ఆదిశంకరుల వారు. మన తల్లిదండ్రులకు మనం చేసేటువంటి సేవల వలననే వారి మనసు తృప్తిపడి సంతృప్తి చెంది వారి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా తమ బిడ్డలకు ప్రసాదిస్తారని జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు ఈ లోకానికి సందేశమిచ్చారు.